అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. ఫుడ్ ఎంత పెడుతున్నాం అనేది కాదు, ఫుడ్ ఎలా సర్వ్ చేస్తున్నాం అనేది చాలా మెయిన్ థింగ్ అనేది ఈ మధ్య నేను తిరుపతి సుబ్బయ్య గారి హోటల్కి వెళ్ళినప్పుడు తెలుసుకున్నాను. కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ చాలా మందికి తెలుసుంటుంది, బట్ నాకైతే ఈ హోటల్కి వెళ్ళడం ఫస్ట్ టైం. అక్కడ ఫుడ్ ఎలా సర్వ్ చేస్తారో ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి అలా తలుపు తీయగానే మొత్తం జనాలు కనిపించారు. సో కొంచెంసేపు వెయిట్ చేయమన్నారు. ఒక 5 minutes వెయిట్ చేయాల్సి వచ్చింది. అలా వెయిటింగ్ ఏరియా దగ్గరికి వెళ్ళి నిలబడ్డాం. తర్వాత టేబుల్ చూపించారు. సో వెళ్ళి కూర్చున్నాం. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట ఫుడ్ ఫీస్ట్. లంచ్కి అయితే నిజంగా చాలా చాలా ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ చక్కెర పొంగల్తో స్టార్ట్ చేశారు, తర్వాత బూందీ, స్వీట్ బూందీ అండ్ ఇంకా కూరలు మొదలయ్యాయి. సో క్యారెట్ తాలింపు పెట్టారు. ఇక్కడ నుంచి వాళ్ళే చెప్తూ ఉంటారు, వింటూ ఉండండి. బెండకాయ, ఆలు క్యాప్సికమ్ అండి, మామిడికాయ పప్పు, క్యారెట్, ఆలు క్యాప్సికమ్ అండి, క్యారెట్, బెండకాయ. అరటాక్లో అంతా పెట్టిన తర్వాత మీకు చూపించి తినాలి అనుకున్నాను, బట్ అది పాసిబుల్ కాదు అని అర్థమైపోయింది. ఎందుకంటే ఒకటి ఒకటి సర్వ్ చేస్తున్నారు, నేను తినడం లేట్ అయిపోతూ ఉంది. ఇక్కడ ఫుడ్ సర్వ్ చేసి అన్నం ఏ కూరతో కాంబినేషన్లో తింటే బాగుంటుందో కూడా వీళ్ళే చెప్పారు. డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళకి ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. అంటే మన ఆంధ్ర ఫుడ్ ఎలా తినాలి అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది. పులిహోర, గ్రీన్ పీస్ రైస్, పులావ్ లాగా వెజ్ పాలక్, పప్పు కాంబినేషన్ అండి. ఇందులో గుర్తుంటే ఇందులోకి రైతా మేడం. వింటున్నారు కదా ఎంత హాయిగా అనిపిస్తుందో. ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో ఇట్లా ఒక హోటల్కి వెళ్తే మీరు ఇలా తినాలి, అలా తినాలి, ఇది తినండి, అది తినండి, ఇంకొంచెం వడ్డించిన, ఇంకా కావాలంటే చెప్పండి, ఇంకా తీసుకొస్తాము, ఇట్లా విని ఆల్ ఐటమ్స్ అన్లిమిటెడ్ అంట. సో ఎంత కావాలన్నా తినొచ్చు. వాళ్ళు ఇంకా మనమే తినలేము. సో వాళ్ళైతే పెడుతూనే ఉంటారు, ఇది పెట్టమా, ఇది పెట్టమా, అది పెట్టమా అని అడుగుతూనే ఉంటారు. లైఫ్లో ఫస్ట్ టైం పులిహోర పప్పు తినడం అంటే ఆ కాంబినేషన్ తోటి. టేస్ట్ అన్నీ కూడా నార్మల్ ఆంధ్ర ఫుడ్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. బట్ వాళ్ళ మర్యాద అయితే మాత్రం, అంటే వాళ్ళ అడిగే విధానం అవి చాలా ఇంప్రెసివ్గా ఉంటాయి. ఒక్కసారైనా మీరు ఆ ఫీల్ కోసమైనా మీరు అక్కడికి వెళ్ళాలి. అన్ని బ్రాంచెస్లో ఎలా ఉందో నాకు తెలీదు, తిరుపతి బ్రాంచ్లో మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఇక్కడ నాకు సర్వ్ చేసిన గుప్తా గారు అయితే మాత్రం చాలా బాగా నచ్చారు. ఆయన పలకరింపు చాలా బాగుంది. మేడం గారండి, సార్ అండి అట్లా పిలవడం, మీకేం కావాలంటే చెప్పండి, అప్పుడే అయిపోయిందా, లేదు ఇంకా ఉంది తినాల్సింది, కర్డ్ తినండి, రసం తినండి, ఈ అన్నంలోకి ఇది పెట్టుకోండి, ఈ అన్నంలోకి ఇట్లా 3 భాగాలుగా చేసుకోండి, ఇట్లా చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. నెయ్యి వేద్దాం. కందిపొడికి వచ్చి ఆవకాయ పప్పు నెయ్యి కాంబినేషన్ అండి. 3 కాంబినేషన్ కలపాలి. కరివేపాకు ప్లెయిన్గా తినాలి. ఓకేనా? సారీ, కందిపొడి అండి మేడం గారు, కందిపొడి, ఇది కరివేపాకు పొడి, 2 వాటికి నెయ్యి వేద్దాం. ఆవకాయ వేస్తానండి, కందిపొడి, ఆవకాయ పప్పు, కరివేపాకు పొడి ప్లెయిన్గా తినాలి. చూసారు కదా, ఈయనే గుప్తా గారు ఎంత నీట్గా వడ్డిస్తున్నారంటే ఆ పలకరింపు కానీ అది నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. అండ్ ఇలా వడ్డిస్తే ఎవరు మాత్రం తినకుండా వదిలేసి వస్తారు. ఆయన ఒక్కరే కాదు, ఇక్కడ సర్వ్ చేసేవాళ్ళు అందరూ బాగా చేస్తున్నారు. తెలుగులో ఒక సామెత ఉంది కదా, వడ్డిచ్చేవాడు మనవాడైతే కడబంతిలో కూర్చున్నా మనకు అన్నీ అందుతాయని. అట్లా
అతను వడ్డించే విధానాన్ని బట్టి ఎక్కువ తినాల్సి వచ్చేసింది. అంటే ఇది కొంచెం పెట్టుకోండి, అది కొంచెం పెట్టుకోండి, దీంతో తినండి, దాంతో తినండి ఇవన్నీ చెప్పేశారు. సో తిని నిజంగానే ఫుడ్ కోమాలోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఫుల్ అసలు నేను తిన్న తర్వాత లేచి నడవడానికే నాకు కష్టం అనిపించింది. పెరుగు వస్తుందా? పెరుగు లాస్ట్ మళ్ళీ రైస్ వేసుకోవాలి మీరు. ఇంకా అమ్మ అసలు ఏం తినేదే లేదు. చాచా పెరుగు కూడా చాలా గట్టిగా ఉంది అండ్ దట్టు కుండ పెరుగది. ఓవరాల్గా అయితే తిరుపతి కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ ఫుడ్ నాకు బాగా నచ్చింది. ఫుల్ ఆంధ్రా ఫుడ్ అండ్ దెన్ వాళ్ళ వడ్డన, వాళ్ళ పలకరింపు ఇంకా బాగా నచ్చింది. సో తప్పకుండా ఈ ఎక్స్పీరియన్స్ కోసం అట్లీస్ట్ ఒక్కసారైనా వెళ్ళండి. మీ పేరు? నా పేరు మోహన్ చౌదరి. వెంకట్రావు వలపనేని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ ఫుడ్ చాలా బాగుంది. ఇదండి తిరుపతి కాకినాడ సుబ్బయ్య గారి హోటల్లో భోజనం విశేషాలు. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేసుకోండి. బాయ్.